ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం తత్సత్. ఆత్మీయ మిత్రులారా, హృదయపూర్వక నమస్కారం. ఈ దసరా పర్వదినాన పరమ పవిత్రమైన ఇంద్రకీలాద్రిపై అమ్మవారు సరస్వతీ అలంకారంతో విరాజిల్లుతోంది. ఆ సరస్వతీమాత అనుగ్రహం కోసం మనం 2 చక్కటి శ్లోకాల్ని, పద్యాల్ని ఆలపించుకుందాం. మొదట శ్లోకాలు. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అమ్మవారు కామరూపిణి, కోరిన రూపాన్ని ధరించేటటువంటి తల్లి. వరదే, అడిగినటువంటి వరాల్ని ఇచ్చేటటువంటి తల్లి. అలాంటి తల్లిని విద్యారంభం కరిష్యామి, నేను చదువు మొదలు పెడుతున్నాను. సరస్వతీ నమస్తుభ్యం, సరస్వతీ నీకు వందనం. సిద్ధిర్భవతు మే సదా, నాకు జ్ఞానాన్ని ప్రసాదించు. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయా దేవి సామాం పాతు సరస్వతి. ఆ అమ్మవారు పద్మపత్ర విశాలాక్షి, తామరాకుల వంటి విశాలమైన నేత్రాలు కలిగినటువంటిది. పద్మకేసర వర్ణిని, ఆ పద్మములోని కేసరాల యొక్క వర్ణం అంటే కుంకుమ వర్ణంతో శోభించేటటువంటి తల్లి. నిత్యం పద్మాలయ, ఎల్లప్పుడూ ఆ పద్మంలో నివసించేటటువంటి తల్లి. దేవీ సామాం పాతు సరస్వతి, అలాంటి దేవి నన్ను రక్షించుగాక. సాధారణంగా మనం ఈ 2 శ్లోకాలను కలిపి ఒక పద్య రూపంలో చెప్పుకుంటూ ఉంటాం. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయా దేవి సామాం పాతు సరస్వతి అంటూ మనం ఈ పద్యాన్ని ఆలపిస్తూ ఉంటాం. భావంతో ఆలపిస్తే మనకు మరింత అనుగ్రహం. అలాగే పోతనామాచ్యుడు పరమాద్భుతమైనటువంటి పరమ భక్తియుతమైనటువంటి భాగవతమునందు ప్రథమ స్కంధంలో సరస్వతీమాతను స్తుతిస్తూ ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని రచించడం జరిగింది. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మందార సుధాపయోధిసిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు సుధాపయోధిసిత తామరస అమరవాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగ నిన్నడుగల్గు భారతీ ఆ అమ్మవారు శారదాదేవి తెల్లటి కాంతితో చల్లటి చూపులతో అలరారేటటువంటి మహాతల్లి. అందుకని పోతనామాచ్యుడు ఈ సృష్టిలో కనిపించేటటువంటి తెల్లటి రూపంతో చల్లగా ఉండేటటువంటి వస్తువులన్నింటినీ ఒకచోట చేర్చి అమ్మవారి యొక్క ఆ ధవళ రూపాన్ని వర్ణిస్తూ ఉన్నాడు.
శారద నీరద. ఆ శారదాదేవి శరత్కాలపు మేఘం వలె. వర్ష ఋతువులో మేఘాలు నీటితో నిండి నల్లటి మబ్బులు, నల్లటి మేఘంగా ఉంటాయి. అదే శరత్కాలపు మేఘం ఎలా ఉంటుంది? నీరు ఉండదు కాబట్టి మేఘం తెల్లగా ఉంటుంది. అందుకు అమ్మవారిని శరత్కాలపు మేఘం వలె, ఇందు చందమామ వలె, ఘనసార కర్పూరం వలె, పటీర చందనం వలె, మరాళ హంస వలె, మల్లికా మల్లెపువ్వు వలె, హార హారో ముక్తావళి అంటారు. హారం అంటే ముత్యాల హారం, తెల్లటి ముత్యాల హారం వలె, తుషార మంచు వలె, ఫేన ఫేన అంటే ఆ నీటిపైనటువంటి నురుగు వలె, రజతాచల రజత అచల వెండికొండ, తెల్లటి వెండికొండ వలె, కాశ కాశ అంటే రెల్లుగడ్డి. సాధారణంగా మనకు వాగుల్లో వంకల్లో నీరు లేనప్పుడు తెల్లగా బాగా ఎత్తుగా పెరిగి తెల్లటి పువ్వులు అంత తెల్లగా కనిపిస్తుంటుంది రెల్లుగడ్డి, ఆ రెల్లు వలె, ఫణీశ ఆదిశేషు వలె, కుంద కుంద అనేది మొల్ల అంటాము, అదొక పుష్పజాతి, తెల్లటి పువ్వులు ఉండేటటువంటి తెల్లటి కుందం. మందార, ఇక్కడ ఎర్ర మందారం కాదు, ఇది తెల్ల జిల్లేడు పువ్వు వలె, సుధాపయోధి అమృత సముద్రం అంటే క్షీరసాగరం, పాల సముద్రం వలె, సిత తామరస, సిత అంటే తెల్లని, తామరస ప్రకృతి, తామర వికృతి అంటే తెల్ల తామర వలె, అమరవాహిని ఆకాశగంగా, స్వర్గంలో ప్రవహించేటటువంటి మందాకిని వలె, శుభాకారత నొప్పు స్వచ్ఛమైనటువంటి తెల్లటి కాంతితో ప్రకాశించే, నిన్ను మదిగానగ నిన్నడుగల్గు భారతి. అలాంటి ఆ ధవళమూర్తి అయినటువంటి ఆ తల్లిని మనస్సులో దర్శించేటటువంటి అవకాశం నాకు ఎప్పుడు కలుగుతుందో అంటూ పోతనామాత్యుడు పరమభక్తిపూర్వకంగా అమ్మవారిని స్తుతించినటువంటి పద్యం. అలాగే మరో పద్యం, ఈ పద్యం పోతన భాగవతంలో కనిపిస్తుంది, కానీ అంతకు మునుపే మనకి ఎర్రాప్రగడ గారు కవిత్రయంలో నన్నయ, తిక్కన, ఎర్రన ఈ కవిత్రయం రచించినటువంటిదే మహాభారతం, తెలుగులో మొట్టమొదటిటువంటి మహాభారత గ్రంథంలో. నన్నయ్య ఆదిపర్వం, సభాపర్వం, అరణ్య పర్వంలో కొంత భాగం రచించి మరణించటం జరిగింది. తర్వాత తిక్కన గారు తర్వాత 15 పర్వాలు రచించాడు. తర్వాత ఎర్రాప్రగడ గారు ఈ అరణ్య పర్వంలోని శేషభాగాన్ని అనువదించడం జరిగింది. అప్పుడు ఆయన సరస్వతిని స్తుతించినటువంటిదే. తర్వాత పోతన గారు కూడా ఆ ఎర్రాప్రగడ పైన భక్తితోనో గౌరవంతోనో భాగవతంలో కూడా ఈ పద్యాన్ని అలాగే ఉంచడం జరిగింది. అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణి నన్ కృపజూడు భారతీ. అమ్మవారు అమ్మ నవాంబుజోజ్వల కరాంబుజ, అమ్మవారి చేతిని పద్మంతో చెప్తున్నాడు. ఇక్కడ 2 సార్లు నవాంబుజ కరాంబుజ అంటున్నాడు. అమ్మవారి చెయ్యి పద్మం వలె ఉంది. అలాంటి పద్మములాంటి హస్తంలో నవాంబుజ, అప్పుడే వికసించిన పద్మాన్ని ధరించి ప్రకాశిస్తోంది ఆమె చెయ్యి. నవాంబుజోజ్వల కరాంబుజ, అప్పుడే వికసించినటువంటి పద్మాన్ని పద్మములాంటి చేతిలో ధరించి ప్రకాశించేటటువంటి తల్లి. శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి. శారద చంద్రుడు, చంద్రుడంటేనే తెల్లగా ఉంటాడు. శరత్కాలపు చంద్రుడు,
చంద్రిక అంటే వెన్నెల, శరత్కాలపు చంద్రుని వెన్నెల ఆడంబర చారుమూర్తి. ఆ వెన్నెల సంరంభము చేత మనోజ్ఞమైన, చారు అంటే అందమైన, మనోజ్ఞమైనటువంటి రూపము కలిగినటువంటి, చంద్రుని వెన్నెలతో సమానమైనటువంటి, చంద్రుని వెన్నెల వలె మనోజ్ఞంగా ప్రకాశించేటటువంటి తల్లి. ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ. ఆభరణాలలో రత్నాలుంటే ఆభరణాలు ప్రకాశిస్తాయి. ఆ రత్నాలు కలిగినటువంటి ఆభరణాలు, రత్నాభరణాలు మరింత ప్రకాశిస్తాయి. అలాంటి రత్నాభరణాలని అమ్మవారు ధరిస్తే అవి ఇంకెంత గొప్పగా ప్రకాశిస్తాయి. ఎంత గొప్పగా ప్రకాశిస్తున్నాయంటే వాటి యొక్క కాంతి దిగ్దిగంతాలకు వ్యాపిస్తోందట. ప్రకటస్ఫుటభూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ. దిక్కుల్ని ముద్దాడుతుంది ఆ కాంతి. అంటే దిక్కులంతటికీ కూడా ఆ రత్నాభరణాల యొక్క కాంతి విశ్వమంతా ప్రసరిస్తోంది. శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ. ఇది మనకు భాగవతంలో శృతి సూక్తి అని వస్తుంది. సూక్తి అంటే కూడా సు ప్లస్ ఉక్తి, మంచి మాట అని. ఇక్కడ శృతి సూక్త అంటే శృతి సూక్తము, వేద భాగము. వేదాలలో అమ్మవారి యొక్క మహత్వాన్ని ఎంతో గొప్పగా వర్ణించడం జరిగింది. వివిక్త అంటే పవిత్రమైనటువంటి, నిజ ప్రభావ, స్వయం ప్రభావం కలిగినటువంటి, ఆ వేద సూక్తాలలో చెప్పినటువంటి ఆ మహత్వాన్ని, నీ గురించి ఏవైతే గొప్పగా చెప్పారో వేదాలలో, అలాంటి స్వయం ప్రభావం, పవిత్రమైన స్వయం ప్రభావం కలిగినటువంటి సరస్వతి. భావాంబర వీధి విశ్రుత విహారిణి. మహాకవుల యొక్క, భగవద్భక్తుల యొక్క మనోగగనంలో, భావాకాశంలో విహరించేటటువంటి, ప్రశస్తంగా విహరించేటటువంటి సరస్వతి. నిరంతరం వాళ్ళు ఈ భగవద్భక్తిని గురించో, కావ్యాల రచన గురించో ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఆలోచనల్లో నిరంతరం ప్రశస్తంగా విహరించేటటువంటి సరస్వతి. నన్ కృపజూడు భారతీ. తల్లి, నన్ను దయతో చూడు అంటూ ఎర్రాప్రగడ గారు, పోతన గారు కూడా ప్రార్థించడం జరుగుతుంది. మనం కూడా ఆ తల్లిని, ఆమె యొక్క దయ మనపై ప్రసరించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, తప్పకుండా మనందరికీ ఆ తల్లి అనుగ్రహాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ, శుభం భూయాత్. స్వస్తి.